దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగునుగాక. మరొకసారి స్త్రీలంగా మనమందరము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడు మనకిచ్చిన మరొక దినాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. కర్మెల్ బ్యాప్టిస్ట్ సంఘ స్త్రీలందరినీ కూడా నేను ప్రేమతో యేసు నామమున ఆహ్వానిస్తూ మీకు శుభములను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా వింటున్నటువంటి వారందరికీ కూడా యేసు నామమున ఆహ్వానాన్ని తెలియజేస్తూ శుభములను తెలియజేస్తున్నాను. ఈ దినాన మనము రాహాబ్ యొక్క జీవితాన్ని ధ్యానం చేద్దాం. రాహాబ్ యొక్క జీవితం ఏంటి, రాహాబ్ ఎవరు, తర్వాత రాహాబు జీవితంలో ఉన్నటువంటి నాయకత్వపు లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత ఎర్రని దారం యొక్క విశిష్టత అన్నటువంటి 3 విషయాల్ని మనం ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసి ప్రార్థనతో మనము ఈ ధ్యానాన్ని ప్రారంభం చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయామయుడ, కరుణామయుడ, కృపామయుడ, దీర్ఘశాంతుడా, మంచితనము గలవాడ, మీ ఘనమైన నామమును, పరిశుద్ధమైన నామమును, ఉన్నతమైన నామమును స్తుతిస్తున్నాం. అన్ని నామముల కన్నా పైనామముగా ఉన్నటువంటి యేసు నామములో, ఎన్ని తరములకైనా పూజింపదగిన యేసు నామములో మీరు మా పాపమును క్షమించి మాకు మీరు కుమారత్వాన్ని, పరలోక పట్టణపు పౌరసత్వాన్ని, వారసత్వాన్ని ఇచ్చినటువంటి దేవుడు, మమ్మల్ని మీ పిల్లలుగా స్వీకరించినటువంటి దేవుడు. అందుకే మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడైన మిమ్మును తండ్రి అని పిలుస్తూ మిమ్మల్ని ఆరాధన చేస్తున్నాం. మీరు మా తండ్రి, మీరు మా రాజు, మీరు మా సృష్టికర్త, మీరు మా పోషకుడు, మీరు మా సంరక్షకుడు, మీరు మా జీవితంలోని సమస్తమై ఉన్నటువంటి దేవుడు. మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు వాక్య స్వరూపి అయినటువంటి దేవుడు, మాతో మాట్లాడే దేవుడు, మమ్మల్ని ఆదరించే దేవుడు, ప్రోత్సహించే దేవుడు, బలపరిచే దేవుడు. మీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తున్నది కనుక ఆ శ్రేష్టమైన వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మదేవా, మీ సహాయాన్ని మాకందరికీ దయచేయండి. ప్రతి విధమైన చీకటి శక్తిని మీ శక్తి కలిగిన నామమున దూరంగా పారద్రోలుచు పరిశుద్ధాత్మ కార్యమునకే విడుదల ప్రకటిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. ఈ రాహాబ్ యొక్క జీవితాన్ని మనము యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదువుతాం. నేటి మన ధ్యానానికి మూలవాక్యం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. అవిధేయులతో పాటు నశింపకపోయెను అన్నటువంటిది మన మూలవాక్యం. ఆ రీతిగా వేగుల వారిని చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయిన విషయాన్ని యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనంలో చదువుతాం. రాహాబను వేశ్య ఎరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారిని అందరినీ బ్రతుకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్య నివసించుచు ఉన్నది అని మనం చదువుతూ ఉన్నాం. రాహాబు తన కుటుంబం అంతటికి నాయకురాలుగా ఉన్నది. అంతేకాక ఆమె యొక్క విశ్వాసము ఆమెను విశ్వాస వీరుల జాబితాలో చేర్చినది. హెబ్రీ గ్రంథం 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితాలో ఇద్దరు స్త్రీల పేర్లు మనం చూస్తాం. శారా పేరు మరియు రాహాబు పేరు. కనుక ఈమె విశ్వాస వీరుల జాబితాలో చేరినది. తీరా ఈమెను గురించి ఒకవేళ మనము బాగా తెలుసుకున్నట్టయితే ఈమె ఒక వేశ్య అని మనం చదువుతాం. తర్వాత ఈమె కనాను దేశస్తురాలు, అనగా అన్య దేవతలను పూజించేటువంటిది. అంతేకాకుండా దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల చేతిలో చిత్తుగా ఓడిపోబోతున్నటువంటి కనాను దేశస్తురాలు. మరి ఇటువంటి స్త్రీ ద్వారా మనం ఏం నేర్చుకోగలం? నిశ్చయంగా ఆమె జీవితం ద్వారా నేర్చుకోవలసినటువంటి 6 విషయాలు ఉన్నాయి. ఈమె జీవితంలో 6 నాయకత్వపు లక్షణాలని మనం నేర్చుకోగలం. మొట్టమొదటిది, నాయకులు అపాయమునకు భయపడరు. నాయకులు అపాయమునకు భయపడరు. లీడర్స్ టేక్ రిస్క్. రెండవది, నాయకులు పరిస్థితులను బాగుగా అర్థం చేసుకొనగలరు. లీడర్స్ ఆర్ ఏబుల్ టు రికగ్నైజ్ సర్కమ్స్టాన్సెస్. నాయకులు పరిస్థితులను బాగుగా అర్థం చేసుకొనగలరు. మూడవది, నాయకులు నమ్మకత్వం గలవారు. నాయకులు నమ్మకత్వం గలవారు మరియు సహాయం చేయువారు, సహాయం పొందువారుగా ఉన్నారు. నాయకులు నమ్మకస్తులై ఉన్నారు, తర్వాత సహాయం చేసేవారు, సహాయం
పొందేటువంటి వారు. లీడర్స్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ రెసిప్రొకసీ. లీడర్స్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ రెసిప్రొకసీ అండ్ ఇంటెగ్రిటీ అని మనం మూడో విషయాన్ని నేర్చుకోవచ్చు. నాలుగో విషయం, నాయకులు ఇతరుల మేలును కోరువారు. నాయకులు ఇతరుల మేలును కోరువారుగా ఉన్నారు. లీడర్స్ ఆర్ ఫోకస్డ్ ఆన్ అదర్స్. లీడర్స్ ఆర్ ఫోకస్డ్ ఆన్ అదర్స్. ఐదో విషయం, నాయకులు బాధ్యతలను స్వీకరిస్తారు. నాయకులు బాధ్యతలను స్వీకరిస్తారు. లీడర్స్ యాక్సెప్ట్ రెస్పాన్సిబిలిటీస్. లీడర్స్ యాక్సెప్ట్ రెస్పాన్సిబిలిటీస్. ఆరవది, నాయకులు క్రియాశీలులు. నాయకులు క్రియాశీలులు. లీడర్స్ ఆర్ పీపుల్ ఆఫ్ యాక్షన్. లీడర్స్ ఆర్ పీపుల్ ఆఫ్ యాక్షన్. ఈ 6 నాయకత్వ లక్షణాలని మనము రాహాబు జీవితంలో మనం చూడగలం. నాయకులు అపాయమునకు భయపడరు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు గల భాగంలో కనుక మనం చూసినట్లయితే, నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును, ముఖ్యంగా ఎరికోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రహాబను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగారనమాట. యెహోషువ 2 మనుషులను, అనగా వేగుల వారిని, మీరు వెళ్ళి ఎరికో దేశమును వేగు చూడండి, ఆ రాజు ఎట్లాంటి వాడు, ఆ ప్రజలు ఎట్లాంటి వారు, అక్కడ పరిస్థితులు ఏంటి అని వేగు చూడమని వారిని పంపించాడు. పంపించినప్పుడు 2 మనుషులు వెళ్ళారు. కానీ అప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఈ ఇశ్రాయేలీయుల ప్రయాణం గురించిన విషయాలన్నీ తెలిసిపోయినాయి. ఇశ్రాయేలీయుల ప్రయాణం గురించినటువంటి విషయాలన్నీ కూడా తెలిసిపోయి వారు అంటున్నారు, మీ పక్షంగా జీవము గల దేవుడైనటువంటి యెహోవా ఏమేమి కార్యములు చేసినాడో అవన్నీ మేము తెలుసుకొని ఉన్నాము. వాటి వలన మా గుండెలు అదిరిపోయినవి, మా ధైర్యము చెడియున్నది అని వారు చెప్తూ ఉన్నారు. రాజు వలన కలుగు ప్రమాదమునకు భయపడక వేగుల వారిని సమాధానంగా తన ఇంట చేర్చుకొనినది. రాజు ఇటువంటి వారిని చేర్చుకున్నటువంటి వారిని సంహరించగలడు, అటువంటి ఆజ్ఞ కలదు. అయినా కూడా ఈమె ఏం చేసిందంటే వేగుల వారిని చేర్చుకున్నది. తన ప్రాణము మరియు వేగుల వారి ప్రాణము కూడా ప్రమాదంలో ఉన్నదని ఎరిగి కూడా ఆమె ధైర్యముతో, విశ్వాసముతో వారిని చేర్చుకొనినది. చివరికి తన కుటుంబం అంతటిని కూడా కాపాడుకున్నది. విత్ గ్రేట్ రిస్క్ కమ్స్ గ్రేట్ రివార్డ్. విత్ గ్రేట్ రిస్క్ కమ్స్ గ్రేట్ రివార్డ్. గొప్ప అపాయం ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితిని కనుక మనము విశ్వాసంతో, ధైర్యంతో ఎదుర్కొన్నట్లయితే మనకు గొప్ప బహుమానము దొరుకుతుంది అని మనము ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. కనుక నాయకులు అపాయమునకు భయపడరు. ఆమె అపాయమునకు భయపడకుండా వారిని తన ఇంట చేర్చుకున్నది. అది మొదటి విషయం. రెండవ విషయం, నాయకులు పరిస్థితులను బాగా అర్థం చేసుకోగలరు. లీడర్స్ ఆర్ ఏబుల్ టు రికగ్నైజ్ సర్కమ్స్టాన్సెస్. నాయకులను గొప్పవారినిగా చేసేది ఏంటి అంటే, తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను క్షుణ్ణంగా అర్థం చేసుకొని ఆ పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించడమే నాయకులైనటువంటి వారు చేసేటువంటి గొప్ప పని. గ్రేట్ లీడర్స్ కెన్ అండర్స్టాండ్ టైమ్స్, సీజన్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్. కాలములు, సమయములు, పరిస్థితులను బాగా అర్థం చేసుకోగలరు గొప్ప నాయకులు. ఎప్పుడు ఏమి చేయాలి అన్నటువంటిది వారు ఎరుగుదురు. ఎప్పుడు క్రియ చేయాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి అని వారు ఎరుగుదురు. ఇది తప్పక క్రియ చేయవలసిన సమయమని రాహాబు గుర్తించింది. ఇప్పుడు నేను మౌనంగా ఉండే సమయము కాదు. నౌ ఐ నీడ్ టు రియాక్ట్, ఐ ష్యూర్లీ నీడ్ టు రియాక్ట్ అని ఆమె గుర్తెరిగింది. తర్వాత ఆమె ఏం చేసిందంటే, దేవుడు ఈ దేశం అంతటిని తన ప్రజలకు ఇచ్చి ఉన్నాడు అని గ్రహించింది. దేవుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరింది మొదలు ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు కనుక ఈ దేశాన్ని కూడా నిశ్చయంగా వారికి ఇచ్చి ఉన్నాడు అని గ్రహించింది. పరిస్థితిని బట్టి వారితో సంభాషించింది. ఇప్పుడు ఆ వేగుల వారితో ఆమె సంభాషణ చేస్తూ ఉన్నది. నన్ను, నా తండ్రి ఇంటి వారిని అందరినీ కాపాడుమని కోరుకుంటున్నది వారితో.
భయాందోళనకరమైనటువంటి పరిస్థితి అది. కానీ తన జ్ఞానాన్ని బట్టి ఆ భయాందోళనకరమైనటువంటి పరిస్థితిలో ఆమె దాటగలిగినటువంటి ఉపాయాన్ని కనుగొన్నది. She was able to see through the fear of the situation and act wisely. ఆ పరిస్థితి ఏంటో బాగా గుర్తెరిగి జ్ఞానముతో ఆమె ప్రవర్తించినట్లుగా మనము ఇక్కడ చూస్తున్నాం. సో లీడర్స్ కెన్ అండర్స్టాండ్ ది సిచ్యుయేషన్. మూడవ మాట, లీడర్స్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ రెసిప్రొసిటీ అండ్ ఇంటెగ్రిటీ. అనగా పరస్పర సహాయ సహకారాలు మరియు నమ్మకత్వం. నమ్మకత్వం కలిగిన వారు నాయకులు, అంతేకాకుండా సహాయం చేసేవారు, సహాయం పొందేటువంటి వారు నాయకులు. ఆమె ఏమంటుందంటే, నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాళ్ళు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును నాకు కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడి అనెను. యెహోషువ 2వ అధ్యాయము 12 నుండి 14 వచనాలు గల భాగంలో మనం ఈ వాక్యాన్ని చూస్తాం. అందుకు ఆ మనుష్యులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణమిచ్చెదము. ఏమంటున్నారు? మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణమిచ్చెదము. యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసేదము అని వారు కూడా మాట ఇచ్చారు. రహాబ్ ఏమని మాటిస్తుంది? నేను మీ సంగతి వెల్లడి చేయను, నేను రిస్క్ తీసుకుంటున్నాను, నేను మీ సంగతి వెల్లడి చేయను, నేను మీకు ఉపకారం చేశాను కనుక మీరును నాకు ఉపకారం చేసి నా తల్లి నా తండ్రి నా ఇంటి వారందరినీ నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును రక్షించండి అని ఆమె అడుగుతుంది. వేగులవారు మరియు రహాబు ఒకరి ఎడల ఒకరు నమ్మకస్తులై ఉన్నారు. తమ మాటలు నిలుపుకొందుమని ఒప్పందం చేసుకున్నారు. షీ వాజ్ ఎ వుమన్ ఆఫ్ హర్ వర్డ్. తన మాటను నిలుపుకునేటువంటి స్త్రీగా రహాబున్నది. న్యూ దట్ ద స్పైస్ వుడ్ బి మెన్ ఆఫ్ దేర్ వర్డ్. వాళ్ళు కూడా తమ మాటను నిలుపుకుంటారని వారి యందు ఆమె నమ్మిక ఉంచినది. దిస్ ఈజ్ అ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటెగ్రిటీ. ఇది నమ్మకత్వమునకు సంబంధించినటువంటి విషయమై ఉన్నది. ఇది 3వ మాట. 4వ మాట, లీడర్స్ ఫోకస్డ్ ఆన్ అదర్స్. నాయకులు ఇతరుల విషయమైనటువంటి పట్టింపు కలిగినటువంటి వారు, ధ్యాస కలిగినటువంటి వారు, స్వార్థపరులు కారు నాయకులు. ఈ విషయాన్ని మనము 12 నుంచి 13 వచనాల వరకు గల భాగంలో చదువుతాం. తన ఇంటి వారందరి రక్షణ కొరకు వారితో మాట తీసుకున్నది. ఆమె ఏం చేసి ఉండవచ్చు? తన ఒక్కదాన్ని కాపాడమని వారిని కోరుకొని ఉండొచ్చు. ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో వారు నన్ను ఒక్కదాన్ని కాపాడితే చాలు అని అనుకొని ఉండవచ్చు. కానీ ఆమె అట్లా అనుకోలేదు. ఆమె నాయకత్వపు లక్షణములు కలిగినటువంటి స్త్రీగా రాహాబు ఉన్నది కనుక ఆమె ఏమంటుందంటే, తన ఇంటి వారందరి రక్షణ కొరకు ఆమె వారితో మనవి చేసుకుంటున్నది. ఆమె స్వార్థపరురాలు కాదు, కుటుంబ విలువలను గుర్తెరిగినటువంటి వ్యక్తి. ఇది నాయకత్వ లక్షణం. ప్రియమైన స్త్రీ, మన కుటుంబపు విలువలను గుర్తెరిగిన వారంగా, కుటుంబం అంతటి కొరకు మనం మంచి నాయకులంగా ఉండాలని రాహాబు మనకు జ్ఞాపకం చేస్తున్నది. ఇది 4వ మాట. 5వ మాట, నాయకులు బాధ్యతలను స్వీకరిస్తారు. లీడర్స్ యాక్సెప్ట్ రెస్పాన్సిబిలిటీస్. 2వ అధ్యాయం 17 నుంచి 21 వరకు గల భాగంలో మనం చూస్తాం. రాహాబుపై ఉన్నటువంటి బాధ్యత ఏంటి? వేగుల వారిని దించిన కిటికీకి ఎర్రని దారము కట్టాలి మరియు తన ఇంటి వారినందరినీ తన ఇంట చేర్చుకోవాలి. వేగుల వారు రాహాబుకు ఒక బాధ్యతను అప్పగించారు. సరే, మేము నీకు మాట ఇస్తున్నాము, కానీ నీవు చేయవలసిన పని ఏంటంటే, నీవు మమ్మల్ని ఏ కిటికీ గుండా క్రిందికి దింపుతున్నావో ఈ కిటికీకి నీవు ఎర్రని దారాన్ని కట్టాలి. అంతేకాకుండా ఎవరెవరైతే కాపాడబడాలి, రక్షింపబడాలని నీవు కోరుకుంటున్నావో, అనగా నీ ఇంటి వారందరూ నీ ఇంటిలో చేరి ఉండాలి అని వారు ఆమెపై బాధ్యతను పెట్టున్నారు. ఆమె నిశ్చయంగా ఆ బాధ్యతను స్వీకరించింది. ఆ ఇంటి కిటికీకి ఎర్రని దారాన్ని కట్టింది. తర్వాత తన వారందరినీ కూడా, తన తండ్రి ఇంటి వారిని, తన తల్లి ఇంటి వారిని, తన అక్క చెల్లెండ్లను, తన అన్నదమ్ములను అందరినీ పిలుచుకొని తన ఇంట చేర్చుకున్నది.
ప్రియమైన వారలారా, మన ఇంటి వారందరి యొక్క బాధ్యత మనపై ఉన్నది అని రాహాబు మనకు జ్ఞాపకం చేస్తున్నది. 6వ మాట, ఈమె క్రియాశీలి. నాయకులు క్రియాశీలులు. లీడర్స్ ఆర్ పీపుల్ ఆఫ్ యాక్షన్. 2వ అధ్యాయం 21వ వచనం. అందుకు ఆమె ఏమంటుందంటే, మీ మాట చొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్ళనంపింది. వారు వెళ్ళిన తర్వాత ఆ తొగరు దారమును కిటికీకి కట్టెను. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనంలో యెహోషువ ఆమె ఇంటి వారినందరినీ బ్రతుకనిచ్చినట్లు మనం చదువుతూ ఉన్నాము. నిశ్చయంగా దేవుడు యెరికోను ఇశ్రాయేలీయులకు అప్పగించినప్పుడు ఆ యెరికో గోడలు ఏ రీతిగా కూలిపోయినాయో మనకు బాగా తెలుసు. యెరికో గోడల యొక్క సైజు గనక మనం ఆలోచన చేస్తే అది 17-18 అడుగుల ఎత్తు ఉన్నటువంటి గోడ, తర్వాత 5 నుండి 6 అడుగుల వెడల్పు ఉన్నటువంటి గోడ. ఆమె తన పట్టణాన్ని కానీ, తన రాజును కానీ, తన యుద్ధం చేసేటువంటి సైనికులను కానీ, తన రాజు యొక్క శక్తిని కానీ, లేదా తను ఉన్నటువంటి పట్టణపు ఆ ప్రాకారపు గోడ యొక్క బలమును కానీ ఆమె నమ్మలేదు. ఆమె నమ్మకుండా ఏం చేసిందంటే దేవుని యందు ఆమె విశ్వాసము ఉంచినది. 6:25లో యెహోషువ తన ఇంటి వారందరినీ కూడా రక్షించినట్లు మనం చదువుతున్నాం. ఒకవేళ అనుకుందాం, రాహాబు ఏమీ చేయకుండా ఉండినట్లయితే ఏమి జరిగి ఉండేది? రాహాబు ఏం చేసింది? వేగుల వారిని చేర్చుకున్నది, వారిని దాచిపెట్టింది, రిస్క్ తీసుకున్నది. ఆ తర్వాత వారిని జాగ్రత్తగా క్షేమంగా వెళ్ళనంపింది. ఆ తర్వాత వేగుల వారు చెప్పిన ప్రకారంగానే చేసింది. ఒకవేళ రాహాబు ఇదంతా చేయకుండా ఉండినట్లయితే, ఆ ప్రజలందరూ కూడా భయపడినట్లుగా రాహాబు కూడా భయపడి వారిని ఏమీ కూడా మాట్లాడకుండా, తన ఇంటిలో చేర్చుకొనకుండా, ఆ భయము చేత, భీతి చేత వారిని వెళ్ళనంపివేసి ఉండినట్లయితే వేగుల వారిని ఏమి జరిగి ఉండేది? కథ ఇంకొక రకంగా నడిచి ఉండేది. కానీ ఆమె చేసిన క్రియ, ఆమె ప్రతిస్పందన ఆమెను విశ్వాస వీరుల జాబితాలో చేర్చినది. అంతేకాక యేసు క్రీస్తు వారి వంశావళిలో కూడా ఈమెను చేర్చినది. ఎదుటివానిలోని శక్తిని మనము గ్రహించినట్లయితే మనం అద్భుత కార్యములను చూడగలము. దేవుడు ఎన్నటికీ తన ప్రణాళికను, తన ఉద్దేశములను మార్చేవాడు కానే కాదు. ఆ రోజు ఒకవేళ రాహాబు రియాక్ట్ కాకపోతే ఇంకొక విధంగా జరిగి ఉండేది. క్యాన్ ఎనీబడి చేంజ్ గాడ్స్ ప్లాన్స్ అండ్ పర్పసెస్? యూ నీడ్ టు నో ఇట్ ఈస్ అ బిగ్ నో. దేవుని యొక్క ఉద్దేశాలని, ప్రణాళికలను ఎవ్వరు కూడా మార్చలేరు అన్నటువంటి గొప్ప సత్యాన్ని మనము తెలుసుకొనవలసిన వారమై ఉన్నాము. ఈ తొగరు దారం యొక్క విశిష్టతను కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని నేటి ధ్యానాన్ని మనం ముగించుకుందాం. రాహాబు తన ఇంటికి కట్టిన తొగరు దారం యొక్క విశిష్టత బైబిల్ గ్రంథం అంతటిలో వివిధ సందర్భములలో తొగరు దారం అనగా ఎర్రని దారం యొక్క ప్రస్తావన కలదు. నవజాత శిశువు యొక్క జన్మ మొదలుకొని ప్రధాన యాజకుని వస్త్రంలో వాడబడిన ఎర్రని దారంను గూర్చి మనం అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని మనం చదువుతున్నాం. ఆదికాండం 38వ అధ్యాయం 27 నుండి 30 వచనముల వరకు గల భాగంలో మనం చూస్తే, యూదా తామారు నందు కనినటువంటి జెరహు మరియు పెరెసు విషయమై మనం చూస్తాం. బిడ్డల జన్మ సందర్భంగా ఏం జరిగింది? జెరహు ముందుగా తన చేతిని బయట పెట్టినాడు కాన్పు సమయంలో. వెంటనే మంత్రసాని ఏం చేసింది? ఆ బిడ్డ చేతికి ఎర్రని దారం కట్టింది. ఆ తర్వాత ఆ చేతిని ఆ బిడ్డ లోపల తీసుకున్నాడు. ఆ తర్వాత పెరెసు జన్మించాడు. కనుక ఇప్పుడు పెరెసే జ్యేష్ఠుడైనాడు. దేవుడు తన ప్రణాళిక చొప్పున పెరెసును వాడుకున్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, యూదా తామారు నందు పెరెసును జెరహును కనెను, పెరెసు ఎస్రోమును కనెను అని యేసు ప్రభు వారి వంశావళిలో చెప్పబడిన పేర్లలో పెరెసు యొక్క పేరును మనము చూస్తున్నాం. కనుక పెరెసు జెరహు యొక్క జన్మ సందర్భంగా ఎర్రని తొగరు దారము వాడబడినట్లు మనం చూస్తున్నాం. నిర్గమకాండం 26వ అధ్యాయం 1వ వచనం, ప్రత్యక్ష గుడారములోని తెరలలో ఎర్రని దారం వాడబడినట్లు మనం చూస్తున్నాం.
ఏమంటున్నాడు? మోషేతో ప్రభు చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు, నీవు 10 తెరలతో ఒక మందిరం చేయవలెను, నీల ధూమ్ర రక్త వర్ణము గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పనైన కెరూబులు గల వాటినిగా చేయవలెను. ప్రత్యక్షపు గుడారంలో ఉన్నటువంటి తెరలలో ఈ ఎర్రని దారము వాడబడినట్లు మనం చదువుతున్నాము. తర్వాత నిర్గమకాండం 28వ అధ్యాయము 6వ వచనం 4 నుండి 6 వచనాల వరకు గల భాగమున్నది. అతడు నాకు యాజకుడై ఉండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను. బంగారుతోనూ నీల ధూమ్ర రక్త వర్ణములు గల ఏఫోదును పేనిన సన్ననారుతోనూ చిత్రకారుని పనిగా చేయవలెను. అహరోను యొక్క వస్త్రములలో కూడా ఈ ఎర్రని దారము కనబడుతూ ఉన్నది. కొందరు వ్యాఖ్యానకర్తల అభిప్రాయం ఏంటి అంటే, బంగారము, నీలిరంగు, ధూమ్రవర్ణములు యేసు ప్రభు వారి యొక్క మహిమను, బంగారమేమో ప్రభు యొక్క మహిమను జ్ఞాపకం చేస్తున్నది, నీలిరంగు పరలోకమును జ్ఞాపకం చేస్తున్నది, ధూమ్ర రక్తవర్ణములు ప్రభు యొక్క రాజరికమును జ్ఞాపకం చేస్తున్నవి. ఎర్రని దారము, రక్తవర్ణం మాత్రం, ఎర్రని దారము యేసు క్రీస్తు వారి యొక్క శిలువ బలియాగమును మనకు జ్ఞాపకం చేస్తున్నది. శిలువలో ఆయన చిందించినటువంటి రక్తమును ఈ ఎర్రని రంగు జ్ఞాపకం చేస్తున్నది. మరి ఇప్పటి మన ధ్యానం యెహోషువ 2వ అధ్యాయంలో రాహాబు విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. రాహాబు తన కిటికీకి కట్టిన ఎర్రని దారం ఆమెను, ఆమె కుటుంబాన్ని రక్షించడానికి కారణమైన, అనగా తన రక్షణకు మూలమైన విశ్వాసమునకు సూచనగా ఉన్నది. రాహాబు ఇంటి వారి యొక్క రక్షణకు మూలమైనటువంటి విశ్వాసమునకు సూచనగా ఉన్నది. నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తాం, పస్కా పశువును వధించడం, ఇశ్రాయేలీలు తమ ఇంటి ద్వారబంధములకు ఆ రక్తంను పూయడం. నేను ఆ రక్తంను చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నశింపచేయి దూత, సంహార దూత ఆనాడు ఇశ్రాయేలీయుల ఇంటిని దాటిపోయినట్టుగా రక్తపు గుర్తును బట్టి సంహార దూత వారింటిని దాటిపోయినది. వారి ఇంటిలో సంహారము జరగలేదు అని మనం జ్ఞాపకం చేయబడుతున్నాము. తర్వాత వేదాంతులు మరియు బైబిల్ స్టూడెంట్స్ ఏమంటున్నారంటే, ద స్కార్లెట్ థ్రెడ్ రన్నింగ్ త్రూ ద బైబిల్. ఈ ఎర్రని దారము బైబిల్ గ్రంథం అంతటా కూడా ఇది పరోక్షంగా మనకు కనబడుచు ఉన్నది అని చెప్తున్నారు. అర్థమేమనగా, బైబిల్ గ్రంథం అంతట్లో ప్రాముఖ్యమైన అంశం యేసు క్రీస్తు మరియు మానవులందరి కొరకై ఆయన చేసిన శిలువ బలియాగం. సాదృశ్య రూపంగా యేసు రక్తం బైబిల్ గ్రంథం అంతటిలోనూ ప్రవహించుచు ఉన్నది. ఏదెను వనములో చర్మపు చొక్కాయల కొరకు వధింపబడినటువంటి పశువు రక్తం మరియు మోరియాలోని బలిపీఠం మీద ఇస్సాకుకు బదులుగా అర్పింపబడినటువంటి పొట్టేలు యొక్క రక్తం, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో కాపాడినటువంటి పస్కా పశువు యొక్క రక్తం, మరియు ప్రత్యక్షపు గుడారంలో అర్పింపబడిన అనేకమైనటువంటి పశువుల రక్తం, 1000 సంవత్సరములుగా మందిరములో అర్పింపబడినటువంటి బలులు, అంతేకాకుండా చివరిగా యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం, యేసు ప్రభువుని గూర్చి బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రకటించిన మాట ఏమంటున్నాడంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యేసు ప్రభువుని గురించి యోహాను చెప్తున్నాడు. అదే యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో యేసు ప్రభు పలికిన మాట, రక్తము చిందిస్తూ సమాప్తమైనది అని ప్రభువు పలికినటువంటి మాట. కనుక బైబిల్ గ్రంథం అంతటిలో రక్తం మనకు కనిపిస్తున్నది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చును. ఇందును బట్టి ఎర్రని దారం బైబిల్ గ్రంథం అంతటిలో ప్రాధాన్యత సంతరించుకున్నది. లేఖనములన్నిటిలో దాగి ఉన్న అంశం బలియాగానికి గుర్తుగా ఉన్న ఎర్రని దారమై ఉన్నది. రాహాబు జీవితంలో ఈ 6 నాయకత్వ లక్షణాల గురించి మనం ఇంతవరకు ధ్యానం చేశాము. మనం వీటన్నిటినీ ఒకవేళ మీరు గమనించకపోయినా ప్రియ సహోదరి, ప్రియమైన వారలారా, మనం 2 విషయాలు చివరిగా రాహాబు జీవితంలో తప్పనిసరిగా మనం నేర్చుకోవలసిన విషయాలు ఉన్నాయి. ఏంటి అంటే, అందరూ భయపడ్డారు కానీ రాహాబు భయపడలేదు. ఎరికో ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ఇతర ప్రజలందరూ కూడా భయపడ్డారు కానీ రాహాబు భయపడలేదు. ఎవ్వరూ విశ్వసించలేదు కానీ రాహాబు విశ్వసించింది.
అందరూ భయపడ్డారు, రాహాబు భయపడలేదు. ఎవ్వరూ విశ్వసించలేదు, కానీ రాహాబు విశ్వసించింది. రాహాబు అంటుంది, యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడినదనియు నేనెరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోచేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మేము ఈ విషయాలన్నీ విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యము ఏమాత్రమును ఉండదు అని ఆమె చెప్తుంది. అనగా మనుషులందరూ భయపడ్డారు, కానీ రాహాబు మాత్రం భయపడలేదు. ఎవ్వరూ విశ్వసించలేదు, రాహాబు మాత్రం విశ్వసించినది. ఇశ్రాయేలీలతో సహజీవనం చేస్తూ జీవం గల దేవుడైన యెహోవా యందు నమ్మిక కలిగి ఆమె జీవించిన భక్తి జీవితం, ఆమె కనాను దేశంలో ఎరికోలో ఉన్నప్పుడు జీవించినటువంటి జీవితం వేరు. తర్వాత ఇశ్రాయేలీలతో ఆమె జీవితం ప్రారంభించిన తర్వాత వారితో సహజీవనం కలిగి ఉండి ఆమె జీవించినటువంటి భక్తి జీవితం వేరు. కనుక వారితో కలిసి ఆమె సాగించినటువంటి భక్తి జీవితం ఏం చేసిందంటే, ఇశ్రాయేలు గోత్రములలో ఒక గోత్ర నాయకుడైనటువంటి సల్మాను దృష్టిని ఆకర్షించింది. సల్మాను అన్నటువంటి గోత్రపు అధికారి యొక్క దృష్టిని ఆకర్షించింది. సల్మాను రాహాబునందు బోయజును కన్నాడు. సల్మాను రాహాబునందు బోయజును కన్నాడు. బోయజు రూతునందు యెష్షయిని కన్నాడు. యెష్షయి రాజైన దావీదును కన్నాడు. దావీదు గోత్రంలో నుండి క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. దావీదు గోత్రంలో నుండి క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. నీ కొరకు నా కొరకు రక్షకుడుగా యేసుగా పుట్టినటువంటి యేసయ్య యొక్క జన్మానికి మూలమైనటువంటి స్త్రీలలో ఈ రాహాబు కూడా చేరి ఉండడం చాలా అద్భుతకరమైనటువంటి విషయం. ఆమె జీవితము మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఆమె జీవితం ఒక వేశ్య, కనాన్లో నివసిస్తున్నది, అన్ని దేవతలను పూజిస్తూ ఉన్నది. కానీ ఆమె ఏం చేసిందో మనం ఇంతవరకు ధ్యానం చేశాము. ఆమె ఏం చేసింది? గొప్ప నాయకత్వపు లక్షణాలని ఆమె కనుపరిచి ఆమె చాలా గొప్ప పేరును బైబిల్ గ్రంథం అంతటిలో పొందుకున్నది. విశ్వాస వీరుల జాబితాలో ఉన్నటువంటి ఇద్దరు స్త్రీల పేర్లు శారా మరియు రాహాబు. నాయకులు అపాయమునకు భయపడరు. నాయకులు పరిస్థితులను బాగా అర్థం చేసుకుంటారు. నాయకులు నమ్మకత్వం గలవారు. నాయకులు ఇతరుల మేలును కోరువారు. నాయకులు బాధ్యతలను స్వీకరిస్తారు. నాయకులు క్రియాశీలులై ఉన్నారు. కనుక ఇటువంటి నాయకులంగా మనము మన వ్యక్తిగత జీవితాన్ని, మన కుటుంబ జీవితాన్ని మనం గడుపుదాము. లోకంలో దేవుని మహిమ కొరకు మనము జీవించుదాం. దేవుడు ఇట్టి కృపను మనందరికీ దయచేయనుగాక. రాహాబు జీవితము మనందరి జీవితానికి గొప్ప ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టాలని ప్రార్థన చేద్దాం. కృపామయుడా, మా కన్న తండ్రి, ప్రాణప్రియుడా, జీవదాత, మీ ఘనమైన నామమును స్తుతిస్తున్నాం తండ్రి. మీ శ్రేష్టమైనటువంటి లేఖనములో నుండి ఈనాడు రాహాబు జీవితాన్ని మీరు మాకు జ్ఞాపకం చేసి ఆమె జీవితంలోని నాయకత్వపు లక్షణాలను జ్ఞాపకం చేశారు. అంతేకాకుండా ఏ కిటికీ నుండినైతే వేగుల వారిని దింపిందో ఆ కిటికీకి తాను కట్టినటువంటి తొగరు దారం, ఎర్రని దారం ఆమె ఇంటి వారిని ఏ రీతిగా కాపాడిందో, ఆమె ఏ రీతిగా గొప్ప విశ్వాసం యందు ఉంచినదో, జీవం గల దేవుడైనటువంటి మీరు పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే అని గుర్తెరిగి తాను తన ఇంటి వారందరూ కూడా కాపాడబడినటువంటి విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకొని రాహాబు జీవితాన్ని బట్టి మేము అధికంగా స్తుతిస్తున్నాం తండ్రి. అటువంటి విశ్వాస జీవితం మేము జీవించడానికి మా విశ్వాసమునకు కర్తవును దాన్ని కొనసాగించేవాడైనటువంటి మీపైననే మా దృష్టి నిలిపి మా ముందు ఉన్నటువంటి పందెపు రంగంలో మేము ఓపికతో పరిగెత్తడానికి, మా గురిని చేరడానికి, అంతవరకు మీకు మహిమ తేవడానికి సహాయం చేయమని ఈ మాటలు విన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ఈ మాటలు నిలిచి ఫలించాలని ప్రార్థిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్.